దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు సౌలు గారి చరిత్ర గురించి పాఠం వివరించుకుందాము. ఏ విధంగా సౌలు గారు దేవుని యొక్క కృపను తిరస్కరించారో కూడా మాట్లాడుకుందాము. ఈ యొక్క పాఠం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క సౌలు గారి గురించి మాట్లాడుకున్నటకు నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంను అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి. వినుచున్న వారందరికీ దీవెనకరంగా చేయమని, ఈ చిన్న మాటలు నీ పాదాల చెంత చేర్చుకునమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సౌలు గారు ఇశ్రాయేలీలకు మొదటి రాజు. ఈ యొక్క సౌలు బెన్యామీను గోత్రములకు చెందినవాడు. సౌలు తండ్రి పేరు కీషు. సౌలు యొక్క భార్య పేరు అహీనోయము. ఇతనికి 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారనమాట. యోనాతాను, ఇష్వి, మెల్కిష్వా. కుమార్తెలు మెరబు, మీకాలు. 30 సంవత్సరాలు రాజుగా చేయబడ్డాడనమాట. సౌలు తన గాడిదల విషయంలో అవి తప్పిపోయినప్పుడు వాటి గురించి విచారించుటకు సమూయేలు దగ్గరికి వెళ్ళి అక్కడ సమూయేలు చేత అభిషేకం పొందినవాడు. చూసినట్లయితే ఈ యొక్క సౌలు మనకు కూడా చాలా వరకు కొంతమంది ఏదైనా వస్తువు పోయినప్పుడు కానీ, ఏదన్నా యుద్ధం జరగాలన్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, లేకపోతే బాగా ప్రార్థనా పరుల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి వారు చెప్పే సలహాలు మేరకు చేస్తారు. ఇప్పుడు కాలంలో కూడా అది చాలా వరకు జరుగుతుంది. అలాగే సౌలు గారు కూడా తన గాడిదలు పోయినప్పుడు అప్పుడు సమూయేలు గారు ఉన్నప్పుడు సమూయేలు గారి దగ్గర ప్రార్థించి అవి ఎక్కడ ఉన్నవో ఆ యొక్క ప్రార్థనలో గ్రహించి సమూయేలు గారు చెప్తారని సమూయేలు గారి దగ్గరికి ఈ యొక్క సౌలు వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు సౌలు వెళ్ళినప్పుడు సౌలుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇవి తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను అక్కడ సమూయేలు గారు చూస్తున్నారు. ఏమనంటే ఇశ్రాయేలీయులకు రాజుగా ఈ యొక్క సౌలును అభిషేకించాలని దేవుని యొక్క ఆ యొక్క నిర్ణయాన్ని ఈ యొక్క సమూయేలు గ్రహించి ఆ యొక్క సమూయేలు గారు సౌలును పట్టాభిషేకం చేస్తాడనమాట. అభిషేకం చేస్తాడనమాట. అభిషేకం చేసినప్పుడు అప్పుడు సౌలు గారు సమూయేలు చేత అభిషేకం పొంది సౌలు గారు దేవుడు రాజుగా ఏర్పాటు చేసి ఈ యొక్క సౌలును ఎన్నుకున్నప్పుడు ఆ యొక్క సౌలుకు ఏ విధంగా ఇది దేవుని యొక్క ఏర్పాటని తెలుసుకొనుటకు సమూయేలు గారు అంటారు, నీకు 3 సూచక్రియలు నువ్వు వెళ్ళు దారిలో జరుగుతాయి. అవి 3 క్రియలు నీకు తెలియచేస్తాను అని సమూయేలు చెప్పినప్పుడు సౌలు మొదటిగా రాహేలు సమాధి దగ్గర నీకు ఎదురుపడి నీవు వెనుకకు పోయిన గార్ధభవం నీకు దొరుకుతానని సౌలు గారు చెప్తారనమాట, సమూయేలు గారు చెప్తారనమాట. ఏ యొక్క గార్ధభవం గురించి ఈ యొక్క సౌలు సమూయేలు గారి దగ్గరికి వెళ్తాడో ఆ యొక్క మొదటిది అభిషేకం పొందిన తర్వాత తిరిగి వెళుతున్నప్పుడు మొదటిగా రాహేలు గారి యొక్క సమాధి దగ్గర నీకు నీ యొక్క పోయిన గాడిదలు నీకు దొరుకుతాయని చెప్పుదురు అని మొదటిగా చెప్తాడనమాట. రెండవదిగా కాబోరు మైదానంకు రాగానే అక్కడ బేతేలునకు పోవు 3 మనుషులు కనపడి కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఎత్తురు, నీవు వాటిని తీసుకునే వాళ్ళని చెప్తాడనమాట. అదేవిధంగా సౌలు అదేవిధంగా కాబోరు మైదానంకు రాగానే అక్కడ బేతేలునకు పోవు 3 మనుషులు కనపడి ఆ యొక్క ప్రశ్నలు అడిగి అతనికి 2 రొట్టెలు ఇస్తాడనమాట. మూడవదిగా ఫిలిస్తీన్ల దండు కాపువాడు
ఉండు, మరి దేవుని కొండకు చేరదువు, అక్కడ ఉన్నత స్థలము నుండి దిగి కొండకు చేరదువు, అక్కడ ఉన్నత స్థలము నుండి వచ్చు మరి ప్రవక్తల సమూహం నీకు కనపడుదురానని వారు ప్రకటన చేయొచ్చు వత్తురని యెహోవా ఆత్మ మరి నీ మీదకి బలముగా దిగివచ్చునని నీవు వారిని కలుసుకొని ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చునని మరి సమూయేలు గారు సౌలుతో తెలియచేస్తాడనమాట. మరి మూడవదిగా మరి ప్రవక్తలు మరి ఎదురుపడి నీకు మరి ప్రకటన చేయొచ్చు వస్తారు. అప్పుడు యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చును, బలముగా దిగివచ్చును అని చెప్పగానే మూడవది కూడా మరి ఈ యొక్క మరి సౌలు గారు మరి పొందుకుంటాడనమాట. మరి అతను ఇంటికి వెళ్ళే సమయంలో ఈ 3 క్రియలు జరుగుతాయి అన్నమాట. మొదటిగా మరి అతను పోగొట్టుకున్న గాడిదలు రాహేలు గారి సమాధి దగ్గర మరి అతను దొరుకుతాయని చెప్తారు. మరి రెండవదిగా మరి అక్కడ మరి నీకు 3 మనుషులు కనపడి నీకు 2 రొట్టెలు ఇస్తారు, వాటిని నువ్వు తీసుకుని వెళ్ళని చెప్పినప్పుడు మరి అది కూడా జరుగుతుంది అనమాట. మూడవదిగా మరి ప్రవక్తలు మరి ప్రకటన చేయొచ్చు వస్తారు. అప్పుడు యెహోవా ఆత్మ నీ మీదకి దిగివచ్చును, బలముగా దిగివచ్చును అని చెప్పినప్పుడు నీకు క్రొత్త మనసు అనుగ్రహించును అని చెప్పినప్పుడు ఇది మూడవది కూడా జరుగుతుందనమాట. సౌలు గారు ఇంటికి చేరే లోపు అటు తర్వాత సమూయేలు గారు మరి మిస్పాలో వారిని పిలిపించి యెహోవా యొద్దకు మరి గోత్రాల వారిని మరి సౌలు ఇశ్రాయేలు రాజుగా అభిషేకించి మరి సౌలును మొదటిసారిగా ఫిలిష్తీయుల మీద మొదటిగా యుద్ధము జరిగిస్తాడనమాట. ఆ సమయంలో మరి సౌలు సమాధాన బలులను దహన బలులను ఇచ్చుటకు మరి ఆలస్యమైనందున మరి సౌలు తెగించి బలులను అర్పించేసేస్తాడనమాట. మరి సమాధాన బలులు మరి దేవునికి దహన బలులు ఆలస్యమైందని మరి ఏమాత్రము ఏం చేస్తాడంటే ఆలస్యమైందని మరి గ్రహించకుండా దేవుని యొద్ద విచారణ చేయకుండా యెహోవా ఆజ్ఞను మరి గైకొనక మరి ఆ యొక్క సౌలు తెగించి మరి బలులను అర్పిస్తాడనమాట. అప్పుడు సమూయేలు వచ్చి సౌలునకు యెహోవా ఆజ్ఞ గైకొనక అవివేక పని చేసేదివి అని చెప్పి నీ రాజ్యమును నిలువక దేవుని చిత్తము చేయగల ఒక మనుషుని కనుగొన్నాడు అని మరి సౌలుతో సమూయేలు గారు చెప్పినప్పుడు సౌలు మయోనీయులతో అమోనీయులతో మరి శోభా దేశపు రాజులతో మరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని అందరినీ మరి ఓడిస్తాడనమాట. అంత మాత్రమే కాక ఎవరి మీదకు పోయినో అందరినీ ఓడించి మరి అతను ఆ యొక్క మరి యుద్ధాలను జరిగిస్తాడనమాట. మరి ఒక దినాన సమూయేలు సౌలును మరి పిలిచి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి అందరినీ మరి పశువులనేమి ఒంటెలనేమి గొర్రెలనేమి మరి అన్నిటినీ హతము చేసి మరి బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని మరి సమూయేలు చెప్పినప్పుడు మరి అయితే సౌలు అమాలేకీయుల రాజు అయిన అగాగేను ప్రాణంతో పట్టుకుని తీసుకుని వస్తాడనమాట. మరి దేవుడు మరి సౌలును రాజుగా నియమించి అతన్ని నియమించినందుకు యెహోవా ఆజ్ఞను మరి ఎక్కడ కూడా రెండవసారిగా ఆజ్ఞను నెరవేర్చనందున మరి వెనుకకు తీసినందున మరి దేవుడు పశ్చాత్తాపడతాడనమాట సౌలును రాజుగా చేసినందుకు. మొదటిగానేమో యెహోవా ఆజ్ఞను మరి గైకొనక మరి సమాధాన బలులు అర్పిస్తాడు. ఇక్కడ రెండవదిగా చూసినట్లయితే మరి ఆ యొక్క రాజులను మరి అక్కడ ఉన్న వారిని అందరినీ నాశనం చేయమని చెప్పినప్పుడు అక్కడ మరి ఆ యొక్క రాజును అగాగేను మరి ప్రాణాలతో మరి పట్టుకుని తీసుకుని వస్తాడనమాట. ఈ విధంగా దేవుని ఆజ్ఞను మరి వెనుతీసినందున మరి దేవుడు సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడతాడు. సమూయేలు నొద్దకు మరి సమూయేలు సౌలు నొద్దకు వచ్చి మరి నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక ఆయన దృష్టికి కీడు చేసేదివి, బలులు అర్పించడం కంటే మరి ఆజ్ఞ వినుట శ్రేష్టం కదా, మాట వినుట శ్రేష్టం కదా అని మరి యెహోవా ఇశ్రాయేలీయుల మీద నుండి నీ రాజ్యమును తీసివేసి నీ పొరుగువానికి నీ రాజ్యమును అప్పగించునని మరి సమూయేలు గారు సౌలుకు చెప్తాడనమాట. సౌలుకు చెప్పినప్పుడు మరి అమాలేకీయుల రాజైన మరి అగాపేను
మరి సౌలు నరికివేస్తాడనమాట. అటు తర్వాత సమూయేలు తాను బ్రతికిన దినములన్నిటిలో సౌలును మరి దర్శింపక మరి ఉంటాడనమాట. అప్పటి నుండి యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి దురాత్మ ఒకటి మరి వచ్చి అతనిని పట్టుకుంటుంది. దేవుని యుద్ధ నుండి దురాత్మ వచ్చి మరి అతన్ని పట్టుకున్నప్పుడల్లా మరి సితారాతో పట్టుకొని దావీదు గారు మ్రోగించినప్పుడల్లా దురాత్మ అతన్ని విడిచిపోయేదనమాట. ఒకానొక దినమున ఇశ్రాయేలీలను యుద్ధము చేయుటకు ఫిలిష్తీయుల్లో నుండి ఒకడు మరి నాతో పోట్లాడుటకు నన్ను చంపిన ఎడల మేము నీకు దాసులమగుదమని చెప్పి అతని మీద మరి సవాలు విసురుతున్నాడు అనమాట. ఎవరంటే ఆ యొక్క 6 మూరల మరి జానెడు గొలియాతు అనమాట. ఆ విషయంలో తెలిసిన దావీదు మరి ఆ ఫిలిష్తీయుని మరి ఆ సున్నత లేని ఫిలిష్తీయుని మరి హతమారుస్తాడనమాట. దేవుని మరి ఆత్మ ద్వారా దావీదు గారు మరి హతమారుస్తాడనమాట. హతమార్చినప్పుడు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది అని పాడినప్పుడు మరి దావీదును హతము మరి అప్పటి నుండి మరి సౌలు దావీదును హతము చేయాలని ఉద్దేశించి దావీదును మరి అనేక పర్యాయాలు మరి దావీదును చంపాలని మరి చూస్తాడనమాట. తన యొక్క ఈటితో కానీ లేకపోతే తన యొక్క మనుషులతో కానీ పనివాళ్ళతో కానీ దావీదును అనేక మారులు మరి చంపాలని మరి సౌలు చూసినప్పుడు మరి దేవుడు దావీదును కాపాడతాడనమాట. సౌలు 3 కుమారులు మరి చనిపోతారు. సౌలు మరి సున్నత లేని ఫిలిష్తీయుని చేతిలో మరి చనిపోవడము ఇష్టం లేక తన కత్తితో తానే పొడుచుకుని మరి చనిపోతాడనమాట. ఈ విధంగా మరి సౌలు తన జీవితంలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చక దేవుని ఆజ్ఞను మీరి దేవుని మరి మాటకు విధేయత చూపక మరి దేవుని యొక్క కృపను మరి దూరం చేసుకుంటారనమాట. దేవుడు ఇచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. మరి సౌలు మరి తన యొక్క దేవుని మరి వెంబడింపక దేవుని యొక్క మనసును ఎరగక మరి దేవుని యొక్క చిత్తాన్ని మరి వినక మరి ఏ విధంగా దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నాడో అదేవిధంగా మరి మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటకు విధేయత మన జీవితంలో దేవుని యొక్క మాటకు విధేయత చూపిన విధంగా మరి మనం ఉండవద్దు. ప్రతి విషయంలో మరి దేవుని యొక్క మాటకు విధేయత చూపి దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించి దేవుని యొక్క మరి అడుగుజాడలో మనము నడిచేవారముగా మనం ఉందాము. మరి సౌలైతే మరి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మరి ఇప్పుడు చెప్పాలంటే ఏదైనా మరి మన ఇంట్లో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మరి మనము దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. సౌలు ఆ యొక్క ప్రాధాన్యత అనేది దేవునికి ఇవ్వక దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు అనమాట. దేవుడు చెప్పిన మాటను వినలేదు. ఏ పని చేసినా కూడా మరి సౌలు దేవునికి మరి ముందు విజ్ఞాపన చేయలేదు, దేవుని యొక్క విచారణ చేయలేదు. మరి ఆ విధంగా దేవుని యొక్క కృపను మరి తిరస్కరించాడనమాట సౌలు. మనము దేవుని యొక్క కృపను తిరస్కరించే వారంగా దేవుని యొక్క మరి ప్రేమను మరి పోగొట్టుకునే వారంగా మనము మన జీవితంలో ఉండవద్దు. దేవుని యొక్క ప్రేమను అందరము పొందుకుని దేవుని యొక్క మేలులు పొందుకునే వారంగా అందరూ ఉండాలని ఈ యొక్క మాటలు మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు మరి దేవుడు ఈ విధంగా మరి భక్తులను పడిపోయిన వారిని లేకపోతే దేవుని యొక్క కృపను మరి పోగొట్టుకున్న వారిని కూడా మన ముందు ఉంచాడంటే మనము ఆ యొక్క పొరపాటులు మన జీవితంలో మనం చేయకూడదని దేవుడు వీటిని మరి బైబిల్లో మరి పొందుపరిచాడనమాట. అందుకని దేవుని యొక్క మాటలు విని ఆయన మాటకు లోబడి జీవితం దేవుని యొక్క ప్రేమను పొందుకు